కామారెడ్డి పట్టణ కేంద్రంలో సిఎస్ఐ చర్చి ముందున్న పెద్దమ్మ టెంపుల్ బోనాలు తీసిన మోత్రాస్ సిండికేట్ సభ్యులు మరియు వాళ్ళ ఫ్యామిలీస్. అట్లా కాదు ఒక్కొని కొక్కెళ్ళి ముదిరాజ్ సిండికేట్ నుంచి మైసమ్మ తల్లికి మేము 7 సంవత్సరాల నుంచి పండగ చేస్తున్నాము. కానీ ఈసారి మాత్రం బోనాలు తీసినాము, మంచి ఘనంగా పండగ చేసినాము. మా ఫ్యామిలీలు కూడా వచ్చి ఇంట్లో పాల్గొన్నారు. ప్రతిసారి మేము మేకలు కోసుకొని ఇంటికి పాలు పంపి మేము దావతులు చేసుకునేది. కానీ ఈసారి ఫ్యామిలీలతోనే వచ్చినాము, బోనాలు తీసినాము, మంచిగా ఘనంగా అమ్మవారికి అన్ని విధాలు చేసినాము. మైసమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. ఇది అందరూ క్రీడకు సంబంధించిన సిండికేట్ వాళ్ళే మైసమ్మ గుడి కట్టించారు. అందరం కూడా మేము మైసమ్మకు బాగా ఇది చేసుకుంటాము, తల్లిని నమ్ముతాము. చాలా మంచిగా అందరికీ ఇది చేస్తుంది. క్రీడా సభ్యులకు కూడా అందరికీ మంచి జరుగుతుంది. అందులో మేము ముద్రాజోళ్ళం కూడా పండగ సపరేట్గా చేసుకుంటున్నాం. కాబట్టి అన్ని కుటుంబాలకు మంచి జరగాలి, మైసమ్మ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. జై మైసమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. మరి వర్షాకాలము ఈ శ్రావణ మాసం రాకముందే మైసమ్మ పండుగ జరగకపోవడము ఆనవాయితీగా జరుగుతుంది. మరి అదేవిధంగా గత 10-16 సంవత్సరాల నుంచి దేవి వెలిసిన నుంచి పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరి మా సిండికేట్ ఏర్పడి కూడా ఒక 10-15 సంవత్సరాలు అయింది. ఒక 10-15 ఏళ్ళ నుంచి కూడా అందరం కలిసిమెలిసి మంచి పండుగలు చేసుకుంటున్నాం, అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారి కృప ఆరోగ్యాలతోని ఉంచాలని అమ్మవారి కృప మరి కామారెడ్డి ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలకు ఆమె వెన్నుదన్నంటుండి ఆరోగ్యాలు చల్లగా ఉండాలని చూడాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. మరి అమ్మవారికి అదేవిధంగా వర్షాల గురించి పంటలు, పాయి పంటలు మంచిగా పండించి మరి అందరినీ సుఖ శాంతులతో చూసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఏంటంటే ఇంతకుముందే ఒక వారం రోజుల ముందు అమ్మవారికి క్రీడా సంఘం నుంచి మరి పండుగ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ముద్రాజ్ సంఘం వల్ల మళ్ళా చేసుకుందామని ఒక ఆలోచనతోని మరి అందరం సమావేశమై ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ పండుగ కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. అందరి ఫ్యామిలీలను కూడా ఆ భగవంతుడు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కరోనా తర్వాత మరి ఎలక్షన్ తర్వాత అసలు బిజినెసే లేదు. అమ్మవారి దయ ఉండి మా అందరి కన్ను నుంచి మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ఆమె కన్నుండాలని మేము కోరుకుంటున్నాం. జై పెద్దమ్మ తల్లి, జై మైసమ్మ తల్లి.